గానే ఒక క్లారిటీ షాట్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ పార్టీ ఇక ఒంటరిగానే పోటీ చేస్తుందని, మా పొత్తు ప్రజలతో మాత్రమేనంటూ అన్ని పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు పీకే. బీహార్లో ఎన్నికల వేడి మొదలైపోయింది. రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాకు ఎవరితోనూ పొత్తు లేదు, ప్రజలే మా శక్తి అంటూ స్పష్టం చేశారు. కష్టమైనా సరే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకుంటారని వచ్చిన వార్తలపై ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా స్పందించారు. అదంతా మీడియా ఊహాగానం మాత్రమేనని తోసిపుచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కుర్చీల కోసం, అధికారాల కోసం పాకులాడుతున్నాయంటూ తూటాలు పేల్చారు. మేం సీట్ల కోసం కాదు, సిస్టమ్ మార్పు కోసం పోటీకి వస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో స్పష్టత ఉంది. అలాగే ఒక హెచ్చరిక కూడా ఉంది. ప్రజలతోనే మా పొత్తు, వాళ్లే మాకు అండ, మా దిక్కు. పాదయాత్రలో, రోడ్ షోల్లో వచ్చిన స్పందన చూస్తే బీహార్ ప్రజలు ఇప్పుడు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టమైందని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త ఆట మొదలైందని అన్నారు. మరోవైపు లోక్ జనశక్తి పార్టీ మాత్రం ఎన్డీఏలోనే ఉంది. కానీ బీజేపీతో సీట్ల కుదింపుల చర్చలో తేడా రావడంతో ఆ పార్టీ కూడా అనుమానాలతో గోడ మీద పిల్లిలా అటూ ఇటూ తేల్చుకోలేకపోతుంది. 243 సీట్ల బీహార్ అసెంబ్లీలో 40 సీట్లు కావాలని ఎల్జీపీ పట్టుపడుతుంటే బీజేపీ మాత్రం 25 సీట్లతో సరిపెట్టాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ సైలెంట్ గా గేమ్ మార్చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీహార్ రాజకీయాల్లో పొత్తుల పందెం కొనసాగుతుంటే ప్రశాంత్ కిషోర్ మాత్రం తనదైన దారిలోనే నడుస్తున్నారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాడతాను అంటున్నారు. ఇక ఈ సోలో మిషన్ ఎంత దూరం తీసుకెళ్తుందో బీహార్ ఓటర్లు నిర్ణయిస్తారు. ఒక ఓటు, ఒక మార్పు, ఒక కొత్త కథ. That's all for now. For more updates, keep watching.